మాజీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మళ్లీ రప్పారప్పా ఫ్లెక్సీలు కలకలం సృష్టించారు వైసీపీ కార్యకర్తలు. అసలు ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం రా అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించారు కొందరు వైసీపీ కార్యకర్తలు. మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ మరో ఫ్లెక్సీ చూపాడు ఇంకో వైసీపీ కార్యకర్త. పెళ్లి వేడుకల్లోనూ బల ప్రదర్శన చేయాలా అంటూ విమర్శిస్తున్నారు కూటమి నేతలు. తాళ్ల మండపం పేద అమీరంలోని ఒక ఫంక్షన్ హాల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు కుమారుడి పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ పెళ్లికి హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్. జగన్ ని చూడడానికి వచ్చిన కార్యకర్తలు పెళ్లి మండపం దగ్గర రచ్చ చేయడంతో ఒక దశలో మైక్ లో కార్యకర్తలను హెచ్చరించారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సాధారణంగా ఏదైనా రాజకీయ మీటింగ్లకు సంబంధించి లేదంటే రోడ్ షోలకు సంబంధించి ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తుంటాం. కానీ పెళ్లి వేడుకల్లో కూడా ఈ విధంగా రాజకీయంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, అక్కడ కార్యకర్తలంతా కూడా కొంత హంగామా సృష్టించడం, సో ఏ విధంగా చూడొచ్చు? రేఖ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు కుమారుడి వివాహానికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా హెలీప్యాడ్ నుండి కళ్యాణ మండపానికి వెళ్లే దారిలో వైసీపీ కార్యకర్తలు కొంత హల్చల్ చేశారనే చెప్పుకోవచ్చు. మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ అని పెట్టిన కొటేషన్లు ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దాంతో పాటుగా రప్ప ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఒక అడుగు ముందుకు వేసి ఈ కుర్చీలు ఉన్నవే ఆ కుటుంబం కోసం అంటూ కూడా ఇలా రకరకాల కొటేషన్లు కనపడేలా పెట్టి కొంత బైక్ సైలెన్సర్లు తీసేసి హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. మాజీ సీఎం జగన్ పెళ్లి వేదిక మీదకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారిగా బ్యారికేడ్లను చూసుకుంటూ ఆ పెళ్లికి సంబంధించి ఉన్నటువంటి ఆ డెకరేషన్ కూడా పూర్తిగా అక్కడ నాశనం చేయడం జరిగింది. సీఎం అంటూ కూడా నినాదాలు చేయటం, ఒక రకంగా పెళ్లి మండపంలో హల్చల్ చేయడంతో ఆ పెళ్లి పెద్ద అయినటువంటి మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు ఒకానొక దశలో ఇంకా విసిగిపోయి కొంత వైసీపీ కార్యకర్తలను హెచ్చరించడం కూడా జరిగింది. కొంత తగ్గు ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా పెళ్లికి వేడికి సహకరించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వైసీపీ నేతలు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కానీ వారు ఎన్ని జరుగుతున్నా కూడా మారకపోవడంపై కుటుంబ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం గురించి ఎదురు చూడటం ఏంటి, అసలు దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. రప్ప ఫ్లెక్సీలు కానీ వీటన్నిటి మీద వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కూడా కూటమి నేతలు విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ విధంగా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి రప్ప డైలాగ్స్ ఎంత అలజడి సృష్టించాయో మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు వేయించారు, అసలు ఎవరు అదంతా కూడా ఆర్గనైజ్ చేశారు, ఆర్గనైజర్స్ ని కూడా పిలిపించి అడగడము, విచారణ జరపడాలి, ఇవన్నీ కూడా మనం చూసాం. మళ్ళీ అదే సీన్ ఎందుకు రిపీట్ అవుతుంది? అసలు ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం రా అంటూ కూడా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు. అలాగే మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము అంటే వీరు ఒకవేళ అధికార పార్టీ విధ్వంసం సృష్టిస్తే దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని అవకాశంగా చేసుకొని వీళ్ళు ఇంకా ఏదైనా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తాము అంటూ కూడా వాళ్ళు ఒక హెచ్చరికలు చేస్తున్నారు అని భావించవచ్చా? మరి పోలీసులు ఇదంతా చూసి ఏదైనా వారించే సందర్భాలు ఉంటాయా? రేఖ, మాజీ సీఎం జగన్ పర్యటనలో పెట్టినటువంటి ఫ్లెక్సీలను కొంత కంట్రోల్ చేసే పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువకులు పెద్ద ఎత్తున రావటం కానీ పోలీసుల మాట వినకపోవటం, సంయమనం పాటించాలని పోలీసులు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నట్టు జగన్ ఫోటో పెట్టి, మీసాలు తిప్పుతున్న ఫోటో పెట్టి కొంత హల్చల్ చేయడం కానీ భీమవరం నియోజకవర్గం చుట్టుపక్కల కొంత హడావుడి చేశారని చెప్పుకోవచ్చు. బైక్ సైలెన్సర్లు తీసేశారు. ఆ రోడ్డు మీద కనీసం ఎవరిని నడవనివ్వకుండా నినాదాలు చేస్తూ కొంత ర్యాలీలు చేస్తూ కొంత హల్చల్ సృష్టించారు. కూటమి ప్రభుత్వంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతారో అర్థం చేసుకోవాలంటూ కూడా అక్కడ కూటమి నేతలు ప్రజలకు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అసలు విధ్వంసాలు రప్ప ఫ్లెక్సీలతో
భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. చేసే అభివృద్ధి లేకపోతే చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి గురించి మాట్లాడాలి, వాటి మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా కొంత భయభ్రాంతాలకు గురి చేసే విధంగా ఆ కుర్చీల గురించి మాట్లాడడం కానీ, విధ్వంసాల గురించి మాట్లాడడం, రప్పా రప్పా అంటూ సినిమా డైలాగులు తీసుకొచ్చి పొలిటికల్ గా ఇక్కడ చేయటం ఒక రకంగా పోలీసులకు కూడా అయితే తలనొప్పిగా మారింది. మరోపక్క చిన్న చిన్న కుర్రోళ్ళు, మైనర్ యువకులు ఈ విధంగా చేస్తుంటూ పోలీసులు తలనొప్పి కదా, వారి తల్లిదండ్రులకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నారని అయితే మనకి సమాచారం అవుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక జగన్ ని చూడడానికి వచ్చిన కార్యకర్తలు అటు పెళ్లి మండపం దగ్గర రచ్చ చేయడంతో ఇక మైక్ లో కార్యకర్తలనైతే హెచ్చరించారు అటు మండలి చైర్మన్ మోషన్ రాజు.